నమస్కారం అండి. దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. ఒక సాధారణ వ్యక్తి దేశాన్ని నడిపించే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా మారతారు? అదో పెద్ద ప్రయాణం. ఆ ప్రయాణం వెనక ఉండే కఠినమైన శిక్షణ, ఆ స్ఫూర్తిదాయకమైన పరివర్తన గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు దేశ భవిష్యత్తును శాసించే ఈ అధికారుల్ని ఎలా తయారు చేస్తారు? వాళ్ల ట్రైనింగ్లో ఏముంటుంది? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ఈ ప్రయాణంలో మొత్తం 5 ముఖ్యమైన దశలుంటాయి. ఫౌండేషన్ కోర్సు నుంచి మొదలుపెట్టి పూర్తిస్థాయి అధికారిగా మారే వరకు జరిగే ఆ మొత్తం ప్రక్రియను స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ గొప్ప ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? అందమైన ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో. అక్కడుంది మన దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, షార్ట్గా LBSNA అని పిలుస్తారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ 3 నెలల ఫౌండేషన్ కోర్సు కేవలం IAS ఆఫీసర్ల కోసం మాత్రమే కాదు. IAS, IPS, IFS ఇలా దేశంలోని టాప్ సివిల్ సర్వీసెస్ అధికారులందరూ కలిసి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఎందుకంటారా? భవిష్యత్తులో వీళ్లందరూ కలిసి పనిచేయాలి కదా. ఆ టీమ్ స్పిరిట్కి, ఆ కోఆర్డినేషన్కి పునాది పడేది ఇక్కడే. సో ఈ కోర్సులో అడ్మినిస్ట్రేషన్, చట్టం గురించే కాదు, ఎకనామీని ఎలా అర్థం చేసుకోవాలి, లేటెస్ట్ టెక్నాలజీని ఎలా వాడాలి, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక లీడర్గా పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలా అన్ని యాంగిల్స్లోనూ వాళ్లకు ట్రైనింగ్ ఇస్తారు. చెప్పాలంటే వాళ్ల లాంగ్ కెరియర్కి ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నమాట. సరే, ఈ ఫౌండేషన్ కోర్స్ అయిపోగానే మిగతా సర్వీసుల ఆఫీసర్లు వాళ్ళ అకాడమీలకు వెళ్ళిపోతారు. కానీ IAS ప్రొబేషనర్ల అసలైన స్పెషలైజ్డ్ ట్రైనింగ్ మాత్రం ఇక్కడే మొదలవుతుంది. అదే ఫేజ్ 1. ఈ రెండింటికి ఉన్న తేడా చూస్తే ఫౌండేషన్ కోర్సేమో అందరికీ కలిపి ఒక బ్రాడ్ ఓవర్వ్యూ ఇస్తుంది. కానీ ఫేజ్ 1 ట్రైనింగ్ అలా కాదు. ఇది పక్కాగా IAS ఆఫీసర్ల కోసం మాత్రమే. వాళ్ళ డ్యూటీస్కి అవసరమైన ప్రతి సబ్జెక్ట్లోనూ ఒక డీప్ డైవ్ లాంటిది. చాలా స్పెషలైజ్డ్గా ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ ఎంత డీప్గా ఉంటుందంటే ఆలోచించండి. ఒక జిల్లాను నడపాలంటే పాలసీలు తెలిస్తే సరిపోదు కదా. క్రైమ్ని ఎలా డీల్ చేయాలి, భూమికి సంబంధించిన చట్టాలేంటి, వీటన్నిటి మీద పూర్తి గ్రిప్ ఉండాలి. అందుకే ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇంకా కీలకమైన రెవెన్యూ చట్టాలన్నింటిపైనా వాళ్లకు ఇక్కడే పూర్తి పట్టొచ్చేలా శిక్షణ ఇస్తారు. ఇదంతా కేవలం పుస్తకాల్లో చదువుకునే చదువు అనుకుంటే పొరపాటే. నిజ జీవితంలో వచ్చే సవాళ్లు కూడా సిద్ధం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, విపరీతమైన స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒక టీంని ఎలా లీడ్ చేయాలి, ఇలాంటి లైఫ్ స్కిల్స్ అన్నీ ఇక్కడే నేర్పిస్తారన్నమాట. సరే, ఇప్పటిదాకా అకాడమీలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ గురించి చూశాం. ఇక ఆ గోడలు దాటి బయటి ప్రపంచంలోకి వెళ్దాం. ఎందుకంటే ఒక ఆఫీసర్కి క్లాస్ రూంలో నేర్చుకునే పాఠాలు ఎంత ముఖ్యమో, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం కదా. అందులో భాగమే ఈ భారత్ దర్శన్. పేర్లోనే ఉంది గదా, దేశాన్ని దర్శించడం. ఇది సుమారు 6 నుంచి 7 వారాల పాటు సాగే ఒక దేశవ్యాప్త టూర్. ఈ టూర్లో వాళ్లు మన దేశంలోని రకరకాల సంస్కృతులను, భిన్నమైన భౌగోళిక పరిస్థితులను, ప్రభుత్వ ఆఫీసులు ఎలా పనిచేస్తున్నాయో అన్నీ ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు. పుస్తకాల్లో చదవడం వేరు, కళ్లతో చూడడం వేరు కదా. ఇక ఫిజికల్ ట్రైనింగ్ విషయానికొస్తే గుర్రపు స్వారీకి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. ఇదేదో సరదా కోసం చేసే హాబీ కాదు. ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డిసిప్లిన్, ఇంకా ముఖ్యంగా మైండ్ని స్థిరంగా ఉంచుకోవడం లాంటివి నేర్చుకుంటారు. దాని వెనుకున్న అసలుద్దేశం అదన్నమాట. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఈ పర్వతారోహణ, అంటే ట్రెక్కింగ్. వాళ్ళేకంగా హిమాలయాల్లోని కఠినమైన కొండలను కూడా ఎక్కాల్సి ఉంటుంది. ప్రకృతి విసిరే సవాళ్లనెదుర్కొంటూ తమ ఫిజికల్ లిమిట్స్ని దాటి మైండ్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. ఇవి మాత్రమే కాదు, జిమ్నాస్టిక్స్ ద్వారా బాడీ ఫ్లెక్సిబిలిటీని, ఫైరింగ్ ట్రైనింగ్ ద్వారా కాన్సంట్రేషన్ని పెంచుకుంటారు. ఎందుకంటే అంతిమంగా ఒక ఆఫీసర్ చాలా ప్రెషర్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలంటే వాళ్ల మైండ్ అండ్ బాడీ రెండూ వాళ్ల కంట్రోల్లో ఉండాలి. ఓకే, ఇప్పుడుదాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. ట్రైనింగ్లోనే అత్యంత కీలకమైన, ముఖ్యమైన దశ, అదే జిల్లా శిక్షణ. ఇక్కడే అసలైన పరీక్ష. అకాడమీలో నేర్చుకున్న థియరీకి, ఫీల్డ్లో ఉండే రియాలిటీకి మధ్య జరిగే అసలైన ఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. అవును, కరెక్టే.
ఈ జిల్లా శిక్షణ ఏకంగా 1 సంవత్సరం పాటుంటుంది. మొత్తం ట్రైనింగ్ పీరియడ్లో ఇదే లాంగెస్ట్ ఫేజ్. ఈ 1 సంవత్సరంలో అడ్మినిస్ట్రేషన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్లో పని మొదలుపెట్టి అక్కడ్నుంచి తహసీల్దార్ ఆఫీస్, ఎండీఓ ఆఫీస్లో పనిచేస్తూ ఫైనల్గా జిల్లా కలెక్టర్ కింద అసిస్టెంట్గా బాధ్యతలు తీసుకుంటారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ పిరమిడ్లో ఉన్న ప్రతి స్టెప్ని వాళ్ళు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తారన్నమాట. అసలు ఈ ట్రైనింగ్ వెనుకున్న అసలు ఉద్దేశమేంటంటే, పేపర్ల మీద కనిపించే ప్రభుత్వ పథకాలకు గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉంటుందో తెలుసుకోవడం, జనంతో నేరుగా మాట్లాడి వాళ్ల కష్టాలేంటో అర్థం చేసుకోవడం. అప్పుడే కదా వాళ్ళు భవిష్యత్తులో పాలసీలు తయారు చేసినప్పుడు అవి నిజంగా జనానికి ఉపయోగపడతాయి. సరే, ఈ 1 సంవత్సరం జిల్లా శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఆఫీసర్లు మళ్లీ ఎల్బీఎస్ఎన్ఏకే తిరిగొస్తారు. ఇక్కడ వాళ్ల ట్రైనింగ్లో ఫైనల్ ఫేజ్ అంటే ఫేజ్ 2 మొదలవుతుంది. దాంతోపాటే ఈ కఠినమైన శిక్షణ టైంలో వాళ్ల జీతం, అలవెన్సులు ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూద్దాం. ఈ ఫేజ్ 2 యొక్క మెయిన్ పర్పస్ ఒక్కటే. ఫేజ్ 1లో నేర్చుకున్న థియరీని, జిల్లాలో పొందిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని కనెక్ట్ చేయడం. ఫీల్డ్లో ఎదురైన సమస్యలకి అకాడమీలో ఉన్న ఎక్స్పర్ట్స్తో కలిసి సొల్యూషన్స్ వెతకటం. చెప్పాలంటే ఇక్కడే ఒక ప్రొబేషనర్ ఒక కంప్లీట్ ఆఫీసర్గా తయారవుతాడు. ఇక జీతం విషయానికొస్తే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ట్రైనింగ్ మొదలైన ఫస్ట్ డే నుంచే ఐఏఎస్ ప్రొబేషనర్కి జీతం వస్తుంది. 7th పే కమిషన్ ప్రకారం వాళ్ల బేసిక్ పే నెలకి 56,100 రూపాయలు. ఇది కేవలం బేసిక్ పే మాత్రమే. దీంతోపాటు డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ లాంటి చాలా అలవెన్సులు కలుస్తాయి. అకాడమీలోనే అకామిడేషన్ ఉంటుంది కాబట్టి కొన్ని డిడక్షన్స్ ఉన్నా కూడా వాళ్లకి ఇన్ హ్యాండ్ శాలరీ సుమారుగా నెలకు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తుంది. సో ఫైనల్గా చూస్తే ఈ మొత్తం కఠినమైన శిక్షణ యొక్క లక్ష్యం కేవలం ఒక అడ్మినిస్ట్రేటర్ని తయారు చేయడం కాదు, దేశం పట్ల పూర్తి నిబద్ధత ఉన్న ఒక సంస్కర్తని, ప్రజల్ని నడిపించగల ఒక సమర్థవంతమైన నాయకుణ్ణి తీర్చిదిద్దడం. ఈ మొత్తం ప్రయాణాన్ని చూశాక ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఇంతటి కఠినమైన, సమగ్రమైన శిక్షణ ఒక వ్యక్తిని, ఒక అధికారిని వాళ్ల జీవితాంతం ఎలా ప్రభావితం చేస్తుంది? వాళ్ల ఆలోచనా విధానాన్ని, వాళ్లు తీసుకునే నిర్ణయాలను ఎలా శాసిస్తుంది? దీని గురించి ఆలోచించండి.